హలో ఫుడీస్, వెల్కమ్ టు యువర్ స్మార్ట్ కిచెన్. ఈరోజు మనం సమ్మర్ స్పెషల్ మ్యాంగో రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక మీడియం సైజ్ పచ్చి మామిడికాయని తీసుకొని ఇలా గ్రేడెడ్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా గ్రేడ్ చేసుకొని ముందుగా మనం రైస్ పెట్టుకుంటాం కదండి. ఇక్కడ 1 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. పొడి పొడిగా అయ్యేలా రైస్ని ఉంచుకోవాలి. 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసి ఉంచినట్లయితే, కొంచెం పారబెట్టినట్లయితే పొడి పొడిగా రైస్ వస్తుంది. ఇప్పుడు ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. దానికి మన పోపుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పచ్చిమిర్చి, ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, దీన్ని మినపప్పు కూడా అంటారండి, పచ్చెనగపప్పు, కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకొని సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను కూడా అందులో వేసి మరొకసారిగా ఫ్రై చేసుకుందాం. 2 రెడ్ చిల్లీస్ని కూడా ఇలా మిడిల్కి కట్ చేసుకొని దాంట్లో వేసుకొని కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు కొంచెం ఇంగువ పొడి కూడా అందులో వేసి మిక్స్ చేసినట్లయితే టేస్ట్ డిఫరెంట్గా, ఎంతో రుచిగా, తినేటప్పుడు టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు సన్నగా గ్రేట్ చేసి పెట్టుకున్న పచ్చి మామిడికాయ తురుమును కూడా అందులో వేసి బాగా కలుపుకుందాం. పచ్చి స్మెల్ పోయే వరకు వేసుకొని దీంట్లో ఒక చిటికెడు పసుపు కూడా యాడ్ చేసి ఆయిల్లో ఫ్రై చేసుకున్నట్లయితే ఆ పసుపు స్మెల్ కూడా పోతుంది. సో ఇలా అన్ని మసాలా మిశ్రమాన్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం. ఇప్పుడు రుచి సరిపడా సాల్ట్ తీసుకొని యాడ్ చేసుకొని మరొకసారిగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఆల్మోస్ట్ మసాలా రెడీ అయిపోయిందండి. ముందుగా మనం ఒక రైస్ తీసుకొని, ఒక కప్ రైస్ తీసుకున్నాం కదా, అది కొంచెం కొంచెం మిక్స్ చేస్తూ కలుపుకోవాలి. ఇది 3 నుంచి 4 మెంబర్స్ తినొచ్చండి. అంతే అండి, సమ్మర్ స్పెషల్ లంచ్ బాక్స్ కోసం లంచ్ ఏం చేయాలా అని ఆలోచించే వాళ్ళకు ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఎంతో టేస్టీగా పుల్లని మ్యాంగో రైస్ రెడీ అయిపోయిందండి. అంతే అండి, ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవటమే. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.